వరప్రసాద్ తన స్నేహితులైన హరిప్రసాద్, సుధాకర్లతో కలిసి మెడ్రాస్ టీ నగర్లోని విజయ రాఘవాచారి రోడ్లో 11వ నెంబర్ ఇంట్లోని మేడ మీద ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్, ఎస్వి రంగారావు వంటి ప్రసిద్ధులు సినిమా అవకాశాల కోసం మెడ్రాస్ వచ్చినప్పుడు ఆ గదిలోనే ఉన్నట్లు వాళ్ళు తెలుసుకున్నారు. దాంతో మనకు అలాంటి గొప్ప పరిస్థితి రావాలని కోరుకుంటూ ఒక సెంటిమెంట్ ఏర్పరచుకున్నారు. తండ్రి వెంకట్రావు గారు నెలకు 100 రూపాయలు పంపేవారు. వరప్రసాద్ ఆ డబ్బుతోనే పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం జరిగేది. ఫుడ్ కోసం హోటళ్లకు వెళ్తే ఖర్చు పెరుగుతుందని వంట కార్యక్రమాన్ని ముగ్గురు మిత్రులు కలిసి నిర్వహించేవారు. వంటకు అవసరమయ్యే కూరగాయలు, సామాన్లు తీసుకొచ్చే బాధ్యత హరిప్రసాద్ది. కూరలను సుధాకర్ తయారు చేస్తే అన్నం వండే బాధ్యత వరప్రసాద్ తీసుకునేవాడు. ఒక పక్క యాక్టింగ్లో శిక్షణ పొందుతూనే సినిమా అవకాశాల కోసం మిత్రులు ముగ్గురు విడివిడిగాను కలిసి కూడా ప్రయత్నాలు చేసేవారు. సందర్భానుసారం గ్లామరస్గా కనిపించడం కోసం తాము వేసుకునే షర్ట్లు మార్చుకునేవారు. అప్పుడప్పుడు మొదట సుధాకర్కే సినిమా అవకాశాలు వచ్చాయి. ఒక సందర్భంలో తాను వేయవలసిన వేషాన్ని వరప్రసాద్కి ఇవ్వమని సిఫార్సు చేశాడు కూడా. ఫైనల్గా ఏమైందంటే సుధాకర్ హాస్య నటుడుగాను, హరిప్రసాద్ క్యారెక్టర్ నటుడుగాను స్థిరపడాల్సి వచ్చింది. వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా పేరు తెచ్చుకున్నాడు. మరి అంత పెద్ద స్టార్ అయిన చిరంజీవి ఇప్పుడు కూడా మొదటి రోజులు గుర్తు తెచ్చుకుని అలాగే ఉంటాడా అంటే లేదనే అంటాడు సుధాకర్. స్వతహాగా చిరంజీవి మంచివాడే, కానీ పెద్ద పెద్ద వాళ్ళతో జత కలిశాక మమ్మల్ని మునుపట్లా కాక దూరంగా ఉంచేశాడు. ఏం చేస్తాం, పరిస్థితులు అలాంటివి అంటాడు.